చూపిస్తున్నట్టు క్వశ్చన్ చూడండి. 4, 5, 6, 8 నిజామాంధ్ర మహాసభలు వాటికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తుల గురించి అడుగుతున్నారు. నిజామాంధ్ర మహాసభలు ఇక్కడ మనం చూసినట్టయితే 1724 నుంచి 1948 మధ్యలో ఉన్నటువంటి ఆసఫ్జాయి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యంలో ఇక్కడ వివిధ రకాల ఉద్యమాలు జరిగినాయి. రాజకీయ ఉద్యమాలు కావచ్చు, సంఘ సంస్కరణ ఉద్యమాలు కావచ్చు. ఎగ్జాంపుల్ మనం చూస్తే ముల్కీ ఉద్యమాలు, అదేవిధంగా చందా రైల్వే స్కీమ్, ఇలాంటివంటి డిఫరెంట్ ఉద్యమాల్లో ఇక్కడ ఉన్నటువంటి 4 వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అంటే ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు ప్రజలు ఉన్నారు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మరాఠా ప్రజలు ఉన్నారు, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన కన్నడ ప్రజలు ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ముస్లిం వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లో 1920 కంటే ముందు జరిగినటువంటి అన్ని ఉద్యమాలు కూడా భాష మరియు ప్రాంతీయ వైవిధ్యం లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా అందరు కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తారన్నమాట. కానీ 1920 తర్వాత మనం చూస్తే వివిధ కారణాల చేత భాష మరియు ప్రాంతీయ విభేదాల చేత విడిపోయి ఎవరికి వారు సపరేట్గా ఉద్యమాలు చేసుకుంటారనమాట. సో ఆ రకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో 1920 తర్వాత ఇక్కడ నిజామాంధ్ర మహాసభలు అనేటువంటివి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు సపరేట్గా వారికి వారు చేసుకున్నటువంటి ఇక్కడ రాజకీయ మరియు సంఘ సంస్కరణ ఉద్యమమే ఇక్కడ నిజామాంధ్ర మహాసభలు అని చెప్పొచ్చు. దాని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 1921 నవంబర్ 21 రోజున ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ మేధావులు ఆంధ్ర జనసంఘం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తెలుగు భాష యొక్క వైవిధ్యాన్ని, తెలుగు భాష యొక్క విశిష్టతని దానికి ప్రజలకు తెలియజేసి గ్రంథాలయాలు, పఠనాలయాలు, అంటే ఇక్కడ రీడింగ్ రూమ్స్ ఇలాంటి వాటిని స్థాపించి సో వాళ్ళని జాగృతం చేయాలి, తెలుగు ప్రజలను జాగృతం చేయాలని చెప్పేసి అలాంటి ఒక రకమైనటువంటి సంస్థను స్థాపించి సో అలాంటి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి ఆ తర్వాత అదే ఇక్కడ ఆంధ్ర జనకేంద్ర సంఘంగా మారుతుంది. ఆ తర్వాత అది నిజామాంధ్ర మహాసభగా మారుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి మహాసభలో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక ప్లేస్లో ఒక మహాసభని పెట్టి అక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సమస్యలు ఈ సభ దృష్టికి తీసుకొచ్చి దానికి పరిష్కార మార్గాలను వెతికేవారు అనమాట. కాబట్టి ఆ రకంగా స్టార్ట్ అయింది నిజామాంధ్ర మహాసభ. అది ఈ నిజామాంధ్ర మహాసభ మొదటగా ఒక సంఘ సంస్కరణ ఉద్యమంగానే స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక రాజకీయంగా అంటే పొలిటికల్ పర్పస్లో అది మారుతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు 2 రకాలుగా విడిపోయి మితవాదులు, అతివాదులు, మోడర్నిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోతారు. ఇక్కడ మోడర్నిస్ట్ అనేవాళ్ళు ఇక్కడ మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ అనేవాళ్ళు మనకు కమ్యూనిస్టులుగా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మొత్తం 15 మహాసభలు ఉంటాయి. మనకు అడిగినటువంటి క్వశ్చన్లో అయినటువంటి చూస్తే 4, 5, 6, 8 అన్నారు. 4వ మహాసభ 1935లో సిరిసిల్లలో జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు గారు ఇక్కడ జెంట్స్ తరపున అధ్యక్షత వహిస్తే మనకి లేడీస్ తరపున మాడపాటి మాణిక్యమ్మ అధ్యక్షత వహిస్తారు. 1936లో షాద్ నగర్లో ఇక్కడ కేవీ రంగారెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా 1937 నిజామాబాద్లో జరిగినటువంటి సభకి మందవల నరసింహారావు అధ్యక్షత వహిస్తారు.